అని దేవుడు మాట్లాడాడు. నోవహు దినమల్లో కూడా అంతే. నోవహుకు దేవుడు దర్శించి చెప్తాడు, ఇంకా కొద్ది రోజుల్లో ఆకాశం నుండి జలమును రప్పించి భూమిని నేను ముంచేయబోతున్నాను. నీ కొరకును నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. చితిసారకపు మ్రాను తీసుకొని దాని చేత చక్కగా ఒక ఓడను నిర్మించి అందులో నేను చెప్పిన ప్రకారం సమస్తాన్ని సమకూర్చని నోవహుకు చెప్తే, నోవహు ఓడగట్టడం మొదలు పెడితే, అరే ప్రజలంతా వచ్చి ఎగతాళి చేస్తారు నోవహుని. నీకేం పిచ్చా డబ్బంతా తీసుకెళ్ళి ఓడకు తగలబెడుతున్నావు? పైనుంచి నీళ్లు వస్తాయా? కింద నుంచి నీళ్లు వస్తాయా? అగాధ జలాల, ఆకాశపు తూములా? ఓరి పిచ్చోడా, ఎవరు మోసం చేశారు నిన్ను నోవహు? సంపాదించుకోవాలి, తినాలి, తాగాలి, ఎగరాలి, ఓగాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. దేవుడు అంటే సంవత్సరానికి ఒకసారి దేవుడు అంటే సరిపోయింది. సచ్చేటప్పుడు దేవుడు అంటే సరిపోయింది. ఎప్పుడంట? సంవత్సరానికి ఒకసారి దేవుడు, సచ్చేటప్పుడు దేవుడు, మంచాన పడ్డప్పుడు దేవుడు. అన్నీ బాగున్నప్పుడు తినాలి, తాగాలి, అనుభవించాలి, ఆనందించాలి. ఏంటి ఒరే, మీ నాన్నకి మైండ్ పోయిందనుకో, మీకు కూడా పోయిందరా? షేమో హమో యాపెత్తు నువ్వన్నా చెప్పురా మీ నాన్నకి మెదడు పని చేయట్లే. అదేందిరా విచిత్రమైన మాటలు చెబుతున్నాడు. ఏందిరా, ఎందు పైనుంచి నీళ్లు వస్తాయి, కింద నుంచి నీళ్లు వస్తాయి, మొత్తాన్ని ముంచేస్తాడు, భయంకరమైన ఉగ్రత రాబోతుంది, జల ప్రళయం రాబోతుంది అని చెప్తాడు. ఏందిరా వచ్చేది? ఏంది వచ్చేది అంటే మేమందరం చచ్చేవాళ్ళమను, మీరు మాత్రం బతికేవాళ్ళ? బతకండి రా, మీరే బతకండి. అరే మనందరం చచ్చిపోతామంటే వీళ్ళు బతుకుతారంటాను అని అందరు నవ్వారు. ఈరోజు కూడా కొంతమంది మనుషులు మనల్ని చూసి అంతే వెటకారం చేస్తున్నారు. ఏం పర్వాలా. ఎవడు పిచ్చోడో, ఎవడు తెలివైనోడో, ఎవడు సరైన అడుగు వేశాడో, ఎవడు బుద్ధిహీనమైన అడుగులు వేశాడో భవిష్యత్తు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్తున్నాను, దేవభక్తి సాధన చేసేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి అనుసరించి క్రమంగా బ్రతికేవాడు ధన్యుడు. సమాజం వాడిని ఒకవేళ పిచ్చోడ్లాగా ఏదో చూస్తే చూడొచ్చు. నేను చెప్తున్నాను, నిన్ను పిచ్చోడు అన్నోడే పిచ్చోడు, నిన్ను పిచ్చిది అన్నోడే పిచ్చోడు. ఎందుకంటే రేపు భవిష్యత్తు వాడికి అర్థమైంది. నువ్వెంత శ్రేష్టమైన అడుగులు వేసావో, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావో, ఎంత జ్ఞానంగా ప్రవర్తించావో ఈరోజు అర్థం కాదు, రేపు భవిష్యత్తులో అర్థమైంది. కాబట్టి ఈ రెండు ఉదంతాలను యేసు ప్రభు ఎత్తి మాట్లాడాడు.